తెలుగు ప్రజలారా నమస్కారం, ఆంధ్ర ప్రజలారా నమస్కారం. ఒక చిన్న విషయం మీ దృష్టికి తీసుకొస్తాను ఇప్పుడు నేను. ఆంధ్రప్రదేశ్లో అమరావతి డెవలప్మెంట్ అన్నది ఒక ఆప్షన్ కాదు, ఇది ఒక అవసరం ఇప్పుడు. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో 3 మెట్రో సిటీలు తీసుకోండి, రాజధానులు 3 రాష్ట్రాలకి, కేరళ పక్కన పెడితే. ఒకటి వచ్చి చెన్నైలో సిటీలో మాట్లాడితే 66 లక్షల మంది నివసిస్తున్నారు అనమాట. బెంగళూరులో 1,20,00,000 మంది, హైదరాబాద్లో 95 లక్షల మంది నివసిస్తున్నారు. మీకు తెలిసిన విషయం ఈ 3 సిటీల్లో ఉండే సమస్యలు ఏంటనేది. అంటే అక్కడ ఎంత సంపాదించినా అక్కడ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ప్రత్యేకించి హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ సిటీ మూడుతో కంపేర్ చేస్తే. చెన్నై కానీ బెంగళూరు కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, తర్వాత వర్షాలు పడ్డా వాటర్ ప్రాబ్లము, వర్షాలు పడితే ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు, వాటర్ ప్రాబ్లమ్ ఎన్నో ఉన్నాయి, ట్రాఫిక్ అన్ని దగ్గర పెరుగుతుంది. ఇంకో 5 సంవత్సరాల ట్రాఫిక్ అనేది భయంకరంగా పెరుగుతుంది. ఇలాంటి సమయంలో అమరావతి డెవలప్ అయితే తెలుగు ప్రజలకు ఒక వరం. అది హైదరాబాద్ నుంచి 4 గంటలు, వైజాగ్ నుంచి 5 గంటలు, తిరుపతి నుంచి 5 గంటలు, కర్నూలు నుంచి 5 గంటలు. సో అమరావతి డెవలప్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అమరావతి డెవలప్ అయిందంటే తెలుగు ప్రజలకి 2 రాజధానులు, 2 బెస్ట్ సిటీస్ ఉంటాయి మనం వర్క్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్.